అరే అదుగు దేవదూతలు వచ్చారా, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. అదుగు ఎక్కడన్నా ఎవరు లేరు, అక్కడ నాకు కనబడుతున్నారా, రమ్మంటున్నారా. ఇక అవసాన దశలోకి వచ్చాక దండం పెడతానురా. ఒక్క మాట, ప్రభువా మీ చిత్తానికి అప్పగిస్తున్నాం, ప్రభువా మీ చిత్తం జరిగించండి ఒక మాట అన్నాను రా, ప్లీజ్ రా. చెన్నై వెళుతూ ఉంటే నెల్లూరు దాటేసాం, గూడూరు దరిదాపుల్లోకి వెళ్ళిన తర్వాత గట్టిగా పట్టుకొని వాళ్ళందరి సంగతి పక్కన పెట్టరా, నువ్వు కూడా నన్ను విశ్వాసునిగా ఉంచకుండా వదిలేస్తావా, తీసుకెళ్ళరా, వెనక్కి వెళ్ళిపోవడం. గూడూరు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇక ఏడుస్తూ చెప్పాడు, నా మాట వినరా, మీ 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 ప్రెషర్ ముందు దేవదూతలు వెనక్కి తగ్గుతున్నారు, నా మాటని ప్రభు చిత్తానికి అప్పచెప్పు. ఈ బాధ నేను ఈ దేహంలో ఈ బాధ అనుభవించలేకపోతున్నా, ఆ ప్రభు చిత్తానికి అప్పచెప్పండి, నేను బాధ అనుభవించలేకపోతున్నా. సరిగ్గా ఉదయం 6 గంటలకు మోకరించి ఒకటే ప్రార్థన, ప్రభువా నువ్వు సేవకుడు మీ చిత్తానికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇంకంతే.